ఇప్పటికే పార్లమెంట్లో లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇవాళ దీనిపై చర్చను చేపట్టనుంది. చర్చ జరిగే సమయంలో ఎంపీలందరూ లోక్సభలోనే ఉండాలని పార్టీలు విప్లు జారీ చేశాయి. ఈ సందర్భంగా ప్రధాని కూడా ఓ ప్రకటన చేయనున్నారు. మరోవైపు లోక్పాల్ బిల్లు పటిష్టత కోసం సవరణలు సూచించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. యూపీఏ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన లోక్పాల్ బిల్లుపై ఇవాటి నుంచి లోక్సభలో చర్చ జరగనుంది. తొలుత ప్రభుత్వం ఈ బిల్లు తీసుకురావడం వెనుక ఉద్దేశాలను, అవినీతి నిర్మూలనలో తమ అభిప్రాయాలను వివరించనుంది. అనంతరం విపక్షాలతో పాటు ఇతర పార్టీలు లోక్పాల్ పై చర్చల్లో పాల్గొంటారు. చర్చ జరుగుతున్న సమయంలో ఎంపీలంతా సభలోనే ఉండాలని ఇప్పటికే పార్టీలు విప్ జారీ చేశాయి. మరోవైపు పటిష్ట లోక్పాల్ బిల్లు కోసం సవరణలు ప్రతిపాదించేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. మైనారిటీ, మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సవరణ తీర్మానం ప్రవేశపెట్టేందుకు భాజపా రంగం సిద్ధం చేస్తోంది. వామపక్షాలు కూడా సవరణ తీర్మానం కోసం పట్టుబట్టనున్నాయి. అవినీతి కేసుల విచారణకు సిబిఐ ప్రత్యేక విభాగాన్ని లోక్పాల్ పరిధిలో ఉంచాలని సిపిఎం తరపున ప్రతిపాదిస్తామని ఆ పార్టీ నేత సీతారాం యేచూరి తెలిపారు. పటిష్ట లోక్పాల్ బిల్లు వచ్చే వరకు అన్నా బృందం పట్టువిడుపుల ధోరణి అవలంబించాలని సిపిఐ కోరుతోంది. లోక్పాల్ పై అంతిమ నిర్ణయాన్ని పార్లమెంటుకు వదిలివేయాలని సీనియర్ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరోమారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బిల్లులో మార్పుల కోసమే హజారే దీక్ష చేయబోతున్నారనే వాదనలను ఆయన తోసిపుచ్చారు. లోక్పాల్ బిల్లులో పొందుపరచాల్సిన అంశాలపై అన్నా బృందంతో 9 సార్లు చర్చించిన తర్వాతే లోక్సభ ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు. బిల్లు లోక్సభ ఆమోదం పొందే అంశంపై ముందస్తుగా ఎలాంటి ప్రకటన చేయలేమని తెలిపారు. We have brought the legislations for the considerations of the House. Let us see. I cannot make any premature comment what would happen, how the members of the parliament will respond to various provisions of the bill. As and when the discussions will take place, we will come to know. మరోవైపు పార్లమెంట్లో చర్చ జరగనున్న నేపథ్యంలో పట్టువిడుపులు ప్రదర్శించాలని అన్నా బృందాన్ని దాదాపు అన్ని పార్టీలు ముక్తకంఠంతో కోరుతున్నాయి.